ఓకే. ఇంకా ఏమైనా హలో ఓపెన్ సార్. క్వశ్చన్స్? ఆ, హాయ్ సార్ సార్. ఇప్పుడు యా, వన్ బై వన్ ప్లీజ్ గో హెడ్. సార్ మనం ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అంటే అంత సిన్సియర్ చేస్తే మీరు జాబ్ ఓపెనింగ్స్ కూడా చూపిస్తారు కదా. ఐ మీన్ జాబ్ ఓపెనింగ్స్ ఇన్ ద సెన్స్. అంటే నేను ఒక కంపెనీలో ఉన్నాను, ఎంఎన్సి కంపెనీలో షిఫ్ట్ అవ్వాలనుకుంటే గైడెన్స్ లాగా లేకపోతే యా, ఐ మీన్, ఈ మన బేసిక్ మోటో ఏంటంటే, మ్, మనకి ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి యాపియన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ అంటే బేసిక్ లెవెల్లో ఎంతవరకు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఎలా అయితే వర్క్ చేయగలడో అలా మనం ట్రైన్ చేసి పంపిస్తాం వాళ్ళని బయటికి. అండ్ వాళ్ళంతటా వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకునేలాగా. ఇప్పుడు మన కోర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ప్రతి వీక్ మనకు ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతి వీక్ ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆ వీక్ మొత్తం ఎంటైర్ మనం ఏదైతే కవర్ చేసామో అది మనం సాటర్డే కానీ సండే కానీ లేకపోతే ఒక ఫ్రైడే కానీ ఒక స్లాట్ తీసుకొని మనం ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి మిమ్మల్ని మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. ప్రతి వీక్ ఇట్లా మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటే కనుక మీకు ఫస్ట్ ఫియర్ అనేది పోతుంది. పోయి మీరు స్విచ్ అవ్వాలన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ క్వశ్చన్స్ ఇవి మొత్తం మీరు విని 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 చెప్పి 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 ఉంటారు కాబట్టి మీకు అది చాలా ఈజీ అవుతుంది. మీరు ఎట్ ఏ టైం ఒక 4-5 ఆఫర్స్ కూడా చేతిలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓకే. మార్కెట్ అలా ఉంది. అండ్ మీరు చూసుకుంటే కనుక రేపు ఆగస్ట్ ఎండ్ నుంచి మల్టిపుల్ హైరింగ్స్ ఉంటాయి డిసెంబర్ వరకు. ఇది ఒక మీకు ఒక మంచి ఛాన్స్ ఈ మంత్ అనేది. ఈ మంత్ ఇప్పుడు 23rd స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మన కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆగస్ట్ ఎండ్ లోపు కనుక మీరు కంప్లీట్ చేసుకుని ఒక మంచి రెజ్యూమ్ మీరు ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 మంత్స్ టైం ఉంది. డిసెంబర్ 31 ఓకే. నుంచి అప్ టు పొంగల్ పొంగల్ ఫెస్టివల్ వరకు మనకి పిచ్చ హైరింగ్స్ జరుగుతాయి. మీరు కనుక లింక్డ్ఇన్ మీరు ఓపెన్ చేసుకొని కూర్చొని యాపిఎన్ మీద సెర్చ్ చేసుకుంటే కనుక ప్రతిరోజు కొన్ని వందల పోస్టులు ఉంటాయి. 4+ ఇయర్స్ కి ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, 3+ ఇయర్స్ కి ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే. అంటే సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు L2 వరకు కూడా హెల్ప్ చేస్తారు కదా. ఇప్పుడు రెండు సర్టిఫికేషన్ చేయాలంటే L1 L2 సర్టిఫికేషన్లో మాకు హెల్ప్ చేస్తారు కదా. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సర్టిఫికేషన్ యా, ఎగ్జామ్స్కి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవన్నీ మనకి కవర్ అయిపోతాయి. అంటే సర్టిఫికేషన్ ఎలా గైడెన్స్ అనేది కూడా మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ మనకి ఇంకా ఏమన్నా స్పెషల్ కేసెస్ ఉంటే సర్టిఫికేషన్ ని ఎక్కడైనా మనకి బయట నుంచి ఎక్కడైనా వర్కౌట్ అవుతుందా అనేది కూడా స్పెషల్ కేసెస్ ఉంటాయి. సో అవి కూడా మనము ట్రై చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఏంటంటే మన సైడ్ నుంచి మనం పూర్తి మన 100% ఇద్దాం. ఇంకా లేదు నా వల్ల కాదు అన్నప్పుడు మనం ఏమన్నా నెక్స్ట్ ఆప్షన్స్ చూడాలి. ఉమ్, ఫస్ట్ హ్యూమన్ గా మనం ట్రై చేయాలి. చేద్దాం. ఉమ్, ఓకే. యా, తప్పకుండా. ఓకే, సో లేట్ గా జాయిన్. ఓకే. సో నాకు ఈ యాపియన్ గురించి ఒక డౌట్ ఉందండి. సో ఇది లో కోడ్ టూల్ అంటారు కదా. సో ప్రయర్ గా డెవలప్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు యాపియన్ నేర్చుకొని లైక్ జావా మీద ఎప్పుడు డెవలప్మెంట్ చేయని వాళ్ళు దీనిలో అంటే సర్వే అవ్వగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నన్ను తీసుకోండి. నేను జావా కానీ పైథాన్ కానీ నాకేం తెలియదు. నాకు ఇప్పటికి కూడా నాకేం తెలియదు. జావా కానీ పైథాన్ కానీ లేకపోతే ఫుల్ స్టాక్ వీటి గురించి నాకు ఏం తెలియదు. నాకు తెలిసింది ఒకటే ఒకటి యాప్ అని ఒకటే. నేను ఫ్రెషర్గా ఒక కంపెనీలో ఒక ఎక్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ నన్ను సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్కిల్ అండ్ ఇట్లా మల్టిపుల్ డొమైన్స్ మీద ట్రైన్ చేసి ఒక 1 ఇయర్ లాస్ట్ కి ఫైనల్ గా తీసుకొచ్చి నన్ను యాపిల్ కూర్చోబెట్టారు. ఆ తర్వాత నాకు అసలుకి ఈ ప్రీ రిక్వైజేషన్స్ అంటే యాపియన్ నేర్చుకోవాలంటే ఏం కావాలి, ఏం ఉండాలి అని చెప్పి నాకేం తెలియదు. బట్ నేను వన్స్ దాంట్లోకి ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి జావా కానీ ఎటువంటి పైథాన్ కానీ మనకి ఎటువంటి కోడింగ్ అనేది అక్కడ అవసరం లేదు. ఎందుకంటే యాపియన్కి ఒక సపరేట్ పేటెంటెడ్ లాంగ్వేజ్ ఉంది. దాన్ని మనం సెయిల్ లాంగ్వేజ్ అంటాము. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు మీరు ఒక జావా సింటాక్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ నేమ్ రాసిన తర్వాత లాస్ట్ నేమ్ రాయాలి, లాస్ట్ నేమ్ రాసిన తర్వాతే మిడిల్ నేమ్ రాయాలి. ఇట్లా ఒక సింటాక్స్ ఉన్నప్పుడు మనము దానికి 1 2 3 ఇలాగే వెళ్ళాలి. బట్ ఇక్కడ యాపియన్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనం అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, డెవలపర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం 3 ముందర రాసుకోవచ్చు, 1 మధ్యలో రాసుకోవచ్చు, 2 లాస్ట్ కూడా రాసుకోవచ్చు. ఇది డెవలపర్ ఫ్రెండ్లీ ఉంటుంది సేల్ కోడ్ అనేది.
సో ఓకే, మనకి ఇంకొక ప్రీ రిక్వైజేషన్స్ అనేవి ఏం అవసరం లేదు. యాపియన్ మనం నేర్చుకోవాలంటే కనుక ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఓకే. మోస్ట్లీ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి కానీ థియరిటికల్ కాకుండా మోస్ట్లీ ప్రాక్టికలే ఉంటాయి కదా. మొత్తం ప్రాక్టికలే, 100% ప్రాక్టికలే ఉంటాయి. మనకి వీక్లీ సెషన్స్ లో ఇప్పుడు మనకి ఏమైనా కావాలి, మనకి ఇంటర్వ్యూకి ఏమైనా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ప్యారల్ గా నేను ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అప్పుడు థియరిటికల్ గా అంటే నేను ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ, ఇప్పుడు డెఫినేషన్స్ అనేవి ఉంటాయి, దాన్ని మనము డెఫినేషన్ లాగే చెప్పాలి. ఓకే ఇప్పుడు ఓకే మీరు అదే. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మోస్ట్లీ సినారియో క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఒక 6 క్వశ్చన్స్ సినారియో అడిగినప్పుడు 4 క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు యాపియన్ అంటే ఏందో చెప్పు అంటే మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే యాపియన్. ఆన్లైన్ వాళ్ళకి ఎలా ఉంటది? ఆన్లైన్ ఇన్ ద సెన్స్, ఈ రోజు క్లాస్ అనేది వర్షం పడుతుంది ఇక్కడ హైదరాబాద్ లో. సో ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఎంతమంది ఆఫ్లైన్ అంటే హర్ష ట్రైనింగ్స్ రాగలరు, వీళ్ళు ఎంతమంది, దాన్ని బట్టి నేను చెప్పగలను. సో నాది ఇంకొక క్వశ్చన్. సో ఓకే. మీరు 6 ఇయర్స్ ఫ్రెషర్గా స్టార్ట్ చేశారు కదా. ఉమ్, ఓకే. ఇప్పుడు మీరు అపైన్ ఆల్రెడీ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా. అవును. సో మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోగలరా? అంటే మీరు ఎలా ట్రైన్ అయ్యి మీరు ఇంత ఈ పొజిషన్కి వచ్చారు? ఓకే. సో నేను ఒక కంపెనీలో ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు ఏంటంటే నన్ను నేను క్యాంపస్ డ్రైవ్ లో సెలెక్ట్ అయ్యాను. క్యాంపస్ డ్రైవ్ లో సెలెక్ట్ అయినప్పుడు ఏమైందంటే నాకు అసలుకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఒక జాబ్ ఒక జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఏందో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నాకు ఉమ్, తెలిసిందల్లా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పటము, పర్టికులర్ గా నేను ప్రెసెంట్ ఎక్కడైతే ఉంటున్నానో మా హోమ్ టౌన్ గురించి ఏమన్నా. ఇప్పుడు బేసిక్ గా ఫ్రెషర్ కి ఏం అడుగుతారు? మీ ఓకే హోమ్ ఓకే. టౌన్ గురించి ఒక ఉమ్, ఫైవ్ మినిట్స్ మాట్లాడండి, లేకపోతే మీకు మీకు నచ్చిన హీరో గురించి ఒక 5 మినిట్స్ మాట్లాడండి. ఇట్లా ఉంటాయి. నాకు అంతవరకే తెలుసు. సో నేను అలాగే నాకేం తెలుసు నేను వాళ్ళ ముందర షేర్ చేసుకున్నాను. దెన్ ఆ తర్వాత నాకు ఇట్లా ఫ్రెషర్ జాబ్ వచ్చింది. తర్వాత ఏంటంటే నేను ఒక కంపెనీలో, అది ఎంఎన్సీ కాదు, ఒక స్టార్ట్అప్ కంపెనీ, నాకు అది స్టార్ట్అప్ అని కూడా తెలియదు. నేను అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చిన ప్రాజెక్ట్ ని బట్టి మా దగ్గర ఇంతమంది రిసోర్స్ ఉన్నారని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు ఏంటంటే అన్నిటి మీద, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ మీద ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఒక 100 మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ 100 మెంబర్స్ ఒక త్రీ మంత్స్ లో సేల్స్ ఫోర్స్ అనేది వాళ్ళందరి మైండ్ లో ఇన్సర్ట్ చేసేస్తారు. ఓకే, ఇది సేల్స్ ఫోర్స్ అనేది. అంటే నా తర్వా- క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మీరు అపైన్కి మూవ్ అయ్యారు కదా. ఓకే. మూవ్ అయిన తర్వాత మీరు డిఫికల్టీస్ అంటే లెర్నింగ్ కూడా ఉంటుంది కదా మీకు. యా యా. సో సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను నేను. ఓకే, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. ఆ, సో మీరు ఎలా అంటే టైమింగ్ ఎలా మెయింటైన్ చేశారు, సో అసలు ఇక్కడ ఎలా ప్రాక్టీస్ అయ్యారు, అసలుకి మీకు అంటే ఇన్పుట్స్ ఎలా, అవుట్పుట్స్ ఎలా? మ్, సో నేను నేర్చుకుంటున్నప్పుడు, నేను ఫస్ట్ లో నాకు యాపెన్ మీద నన్ను ట్రైన్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ 2 రోజులు డిఫికల్ట్ గా అనిపించింది. ఆ ఫస్ట్ 2 రోజులు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను కంపేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ మీద ట్రైన్ అయి ఉన్నాను, అండ్ ఆర్కిల్ డీబీ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, ఇట్లా 3-4 మాడ్యూల్స్ మీద నేను క్రాస్ ట్రైన్ ఉన్నా 1 ఇయర్ లో. అండ్ అగైన్ వీళ్ళు మళ్ళీ కొత్తగా ఏదో యాప్ అని చెప్తున్నారు. అప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి, ఓకే, వాళ్ళు ఫస్ట్ ఒక యాప్ గురించి చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ 2 డేస్ ఏం చేశానంటే నేను కంపేర్ చేసుకున్నాను. ఓకే, సేల్స్ ఫోర్స్ లో అయితే ఇలా చేస్తాము, ఆ, లేదు ఆర్కిల్లో అయితే ఇలా చేస్తాను అని చెప్పి నేను కంపేర్ చేసుకోవడం వల్ల నాకు ఫస్ట్ 2 డేస్ చాలా డిఫికల్ట్ గా అనిపించింది. అండ్ థర్డ్ డే నుంచి నేనేం చేశానంటే నన్ను నేను కాంప్రమైజ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాకా నేను నేర్చుకునే మొత్తం ఒక పక్కన పెట్టేద్దాం, దీనికి అసలు సంబంధం లేదు అని చెప్పేసి నేను నా ఓన్ గా, దీనికి సంబంధం లేదు, అసలు ఇదేంటి మొత్తం, అసలు ఇది నేర్చుకోవాలంటే ఏం కావాలి, వాళ్ళు చెప్తుంది ఏంటి అని చెప్పేసి నా ఓన్ గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. నా షెడ్యూల్ అనేది వాళ్ళు ఒక 1 అవర్ చెప్తారు, సెషన్ అనేది ట్రైనర్స్ ఉంటారు, ఒక 1 అవర్ చెప్తారు. కార్పొరేట్ ట్రైనింగ్స్ దొరుకుతాయి అక్కడ. ఒక 1 అవర్ సెషన్ చేసినప్పుడు అసలుకి, ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు మీరు మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్ మాత్రమే చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, మేనేజర్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం స్క్రీన్ కనపడతాయి అని చెప్పి మనం ఎప్పుడు ఆలోచించము. మన థింకింగ్ అనేది కూడా థర్డ్ ప్రాసెస్ లో ఉండాలి. మన థింకింగ్ అనేది కూడా అప్పుడు మాత్రమే మనం ఏదైనా అచీవ్ చేయగలం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మీకు చెప్తున్నప్పుడు దాని ఆన్సర్ గురించి ఆలోచిస్తారు, కానీ దాని నెగిటివ్ పార్ట్ గురించి మీరు ఎక్కువ ఎక్కువ ఆలోచించరు. ఎప్పుడు పాజిటివ్ గురించి ఆలోచిస్తారు. సో మీరు ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ పాత్ర గురించి ఆలోచిస్తారో అప్పుడు మీకు టూల్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. నేను ఒకటే చెప్తాను, ఒక వేనే చెప్తాను, బట్ మీరు ఇది ఇలా ఎందుకు చేయకూడదు అని మీలో ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు చాలా ఈజీగా మారిపోతుంది. సేమ్ నాకు ఆ థాట్ ప్రాసెస్ అనేది నాకు ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. నేను నేర్చుకున్నది మొత్తం ఒక పక్కన పెట్టేసేసి నేను యాపిన్ మీదనే ఫోకస్ చేశాను. 3 మంత్స్ లో నాకు చాలా బాగా, ఒక 1.5 ఇయర్ వన్ 2 ఇయర్స్ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కి ఎలా అయితే ఉన్నానో, ఐ మీన్ ఎలా అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను బీట్ చేయగలిగాను ఒక 3 మంత్స్ లో. ఓకే. దెన్ సో వన్ తర్వాత మోర్ ఒక క్వశ్చన్.
ఉమ్, సో ఇప్పుడు ఆల్రెడీ మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది, ఓకే గుడ్. ఉమ్, కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది అపెన్ అనేది లో కోడ్ అంటున్నారు, ఓకే. ఉమ్. కానీ నేను చాలా మందిని ఎంక్వైరీ చేశాను, అపెన్ లో కోడ్ కాదు, ఇది కంప్లీట్గా కోడింగ్ అంటారు. ఐ మీన్ సెయిల్ లాంగ్వేజే, కానీ యా, కంప్లీట్గా సెయిల్ అది లాంగ్వేజ్. సో కంప్లీట్గా కోడింగ్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే లో కోడ్, నో కోడ్. మనకి నో కోడ్ అంటే నథింగ్ బట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కొన్ని కాన్ఫిగరేషన్స్. అది నో కోడ్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఎక్కడ నాకు కనిపించలేదు. జస్ట్ ఓన్లీ ఒక లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్యానెల్లో ఉన్నాయి, జస్ట్ చేస్తాం. బ్యాక్ ఎండ్ మొత్తం కోడింగ్ రాయాల్సింది కదా, వాలిడేషన్స్ మొత్తం. వ్యాలిడేషన్స్ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ లో రాసుకోవచ్చు కదా డిజైన్ ఫామ్ లో. నేను దానికి కూడా వస్తాను, ఇప్పుడు దానికి కూడా చెప్తాను. ఇప్పుడు ఓకే, మనం డ్రాగ్ అండ్ సరే, డ్రాప్ ఎక్కడ ఓకే. చేస్తాము? ఇంకోటి, ప్రాసెస్ మోడల్లో డ్రాగ్ అండ్ ఇప్పుడు డ్రాప్ ఆల్రెడీ చేస్తాము. మా ఫ్రెండ్ ఒక అతను 2-3 ఇయర్స్ నుంచి అపెన్ మీద వర్క్ చేస్తున్నాడు, ఓకే. ఉమ్, బట్ అతను స్టిల్ ఇంకా నాకు అసలు కెపేనే రాదు, నేనేదో సపోర్ట్ తీసుకున్నాను, నేనేదో నాకు కాలం గడిచిపోతుంది అని చెప్పేసి అలానే ఫీల్ అవుతున్నాడు. సో మీరేమో 3 నుంచి 1 ఇయర్ లోపు గెట్టిన్ అయిపోవచ్చు. మరి అతనికి మన రియల్ టైంలో అతనికి ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఉన్నాడు, సస్టైన్ అవ్వలేకపోతున్నాడు. సో మీరిచ్చే ట్రైనింగ్ని బేస్ చేసుకొని మేము ఎలా సస్టైన్ అవ్వగలుగుతాము? సో సార్ డిఫరెంట్. ఇది ఇది మొత్తము యూజర్ ప్రాస్పెక్టివ్ మీద ఉంటది. ఇప్పుడు నేను ఒక పర్సన్, యూజర్ నేను పర్స్పెక్టివ్ నేను అంటే ఎగ్జాంపుల్ గా జస్ట్ చెప్తాను. ట్రైనర్ ఒక నుంచి కూడా పర్సన్, ఉంటుంది కదా మనకి ఇన్పుట్స్. యా ట్రైనర్ నుంచి కూడా ఉంటది. నేను ఒక పర్సన్, నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. Jan 25th ఒక పర్సన్ కి నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, ఓకే. February 9th కల్లా అతను జాబ్ కూడా కొట్టాడు. అండ్ ఇప్పుడు అతనే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏదన్నా నాకు కావాలంటే గనక. ఇది మొత్తం యూజర్ ప్రాస్పెక్టివ్ లో ఉంటది. నేర్చుకోవాలన్న తపన అనేది పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మీకు కొంతవరకే గైడెన్స్ ఇవ్వగలరు ఎవరైనా కానీ. బిహైండ్ దట్ మీరు వెళ్ళాలి అంటే కనుక ప్రతిదీ చేయబట్టి చేపించలేరు. బిహైండ్ దట్ ఒక పర్సన్ వెళ్ళాలి అనుకుంటే కనుక అది వాళ్ళలో ఉండాల. సో మీరు డే డే మొత్తం మీరు అవైలబిలిటీ ఉంటారు, ఏదైనా వైల్ ప్రాక్టీసింగ్, డిజైనింగ్, ఎనీథింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు. నేనే కాదు, ఎవ్వరు అవైలబుల్ గా ఉండరు. సో మరి ఎలాగా అంటే నేను అక్కడ స్టక్ అయిపోతాను కదా మరి. స్టక్ అయిపోయినప్పుడు నెక్స్ట్ డే క్లాస్ లో చూసుకోవటమే మనము. ఎవ్వరు అవైలబుల్ గా ఉండరు సార్. మీరు ₹1,00,00,000 ఇచ్చి ఒక పర్సన్ మీరు కూర్చోబెట్టినా కూడా ఎవరు అతను అంటే మీకు 24 hours 24/7 మీకు నేను రెస్పాన్స్ అడగట్లేదు, అనేది ఇవ్వరు. ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తే అట్లీస్ట్ మనకు రిప్లై, ఓకే ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పేసి. యా తప్పకుండా, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మనకి వన్స్ మీరు సో నేను అక్కడ సెషన్స్ లో స్టక్ జాయిన్ అయిపోయాను, అయినప్పుడు నాకు డే మొత్తం నేను ఫర్దర్గా వెళ్ళలేను కదా మరి ఇంకా అలాంటప్పుడు. మీరు అడుగుతున్న క్వశ్చన్ కూడా వ్యాలిడ్. ఇప్పుడు నా సైడ్ నుంచి కూడా నేను చూసుకోవాలి కదా. అది కరెక్టే నేను అంటుంది. కానీ ఇప్పుడు సమ్ కేసెస్లో నేను ఇప్పుడు మీరు ఈరోజు క్లాస్ చెప్పారు, నేను వీడియో చూసుకుంటూ నేను ప్రాక్టీస్ అవుతున్నాను. సో సమ్వేర్ నాకు దానికి ఆల్టర్నేట్గా వేరే సంథింగ్, ఓకే ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. సో నాకు అప్పుడు ఒక ఇన్పుట్ వచ్చింది అనుకో, ఓకే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను ట్రై చేస్తాను. సో అదే కదా మనకి లెర్నింగ్ అంటే. యా సో మీరు ట్రై నెక్స్ట్ చేయాలి. క్లాస్ అంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనకు బర్డన్ అయిపోతుంది కదా. సో నేను ఆఫ్లైన్ రమ్మన్నా వచ్చి కూర్చుంటాను నేను, నాకు నో ప్రాబ్లం. యా తప్పకుండా మనం ఆఫ్లైన్ లో డిస్కస్ చేసుకుందాం. హలో. యా ప్లీజ్. యా, ఇది మన ఏపీఎన్ది డెవ్, ఐ మీన్ అడ్మిన్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఇస్తారా మీరు? లైక్ లిటిల్ మోర్ నాలెడ్జ్. ఇప్పుడు డెవ్ యాజ్ అ డెవలపర్కి వెళ్ళామంటే వాళ్ళు అడ్మిన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా. ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళ అడ్మిన్ థింగ్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ అడ్మిన్ సపరేట్ ఉన్నాడు, డెవలపర్ సపరేట్ ఉన్నాడు, ఇద్దరు ఒకటే ఓకే. యాపియన్ లో. ఇప్పుడు మనం సిస్టమ్ సెటప్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కానీ అది ఎలా సెటప్ చేస్తారో అవన్నీ మీరు నాలెడ్జ్ అవి ఇస్తారు కదా. డెవప్స్ స్టిమోల్ చేస్తారు. అప్లికేషన్ సర్వర్ సెటప్ అనేది డెవప్స్ స్టిమోల్ చేస్తారు. యాపియన్ కి సంబంధం లేదు, యాపియన్ డెవలపర్ కి. సంబంధం లేదు, బట్ ఇది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నాలెడ్జ్ ఉందో చెక్ చేస్తారు కదండి. లేదు, ఇది ఎక్కడ ఎవ్వరు మిమ్మల్ని అడగరు సార్. మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా మిమ్మల్ని సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేస్తారని చెప్పి ఎవ్వరు అడగరు. అసలు అది మన ఓకే. పార్టే కాదు. అసలు సర్వర్ కాన్ఫిగరేషన్ అనేది యాపియన్ డెవలపర్ పార్టే కాదు. మీకు స్టోరీస్ ఇచ్చారా, మీరు ఆ స్టోరీస్ మీద వర్క్ చేశారా, ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ క్యాపబిలిటీ అంటే ఉందా? సీనియర్ లెవెల్ అయితే అడుగుతారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మ్మ్. ఇప్పుడు నాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐబీఎం పీపీఎం పైన ఉంది. ఓకే అండి. ఓకే. ఐబీఎం పీపీఎం పైన ఉంది. ఇప్పుడు నేను ఏపీఎం పైన వెళ్ళాలంటే సంథింగ్ లైక్ నాలెడ్జ్ పెట్టుకొని సర్టిఫికేషన్ పెట్టుకొని వెళ్తే అవ్వదు, కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకే. యా మీరు సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు యా. మీరు 15 years యాపియన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు సర్వర్ ని ఎప్పుడు టచ్ చేయరు. సర్వర్ కి ఓకే. సపరేట్ టీం ఉంటది. మనకి ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ ఉంటది, క్లౌడ్ ఉంటది.
క్లౌడ్లోకి ఓకే వెళ్ళిపోతే మనం సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే కనుక క్లౌడ్లోకి వెళ్ళిపోతే మనకి లాగ్స్ మొత్తం దొరుకుతాయి. బట్ మనము సర్వర్ని మనం ఎస్టాబ్లిష్ చేయము. ఓకే. ఓకే ఆన్ ప్రిమిసెస్లోకి వెళ్తే కనుక మనకి ఒక డెవలప్స్ టీమ్ పర్సన్ ఉంటారు. వాళ్ళే మన సర్వర్ మొత్తం మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయినా కానీ, లేకపోతే వాళ్ళ సర్వర్లు ఏమైనా అప్గ్రేడ్ చేయాలన్నా కానీ ఆన్ ప్రిమిసెస్లో మొత్తం డెవలప్స్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే యాపియన్ డెవలపర్కి వీటితో సంబంధం లేదు. బట్ ఓకే అథెంటికేషన్స్లోకి వచ్చేసరికి యాపియన్ డెవలపర్కి సంబంధం ఉంటుంది. ఏమన్నా ఎల్డాప్ అథెంటికేషన్ చేయాలన్నా కానీ, లేకపోతే శామల్ అథెంటికేషన్ చేయాలన్నా కానీ, ఓపెన్ ఐడి అథెంటికేషన్ చేయాలన్నా కానీ, ప్రతిదీ డెవలపర్కి సంబంధం ఉంటుంది అథెంటికేషన్ వరకు. ఓకే ఓకే. ఈ సర్వర్ కాన్ఫిగరేషన్ అనేది యాప్ అండ్ డెవలపర్కి ఉండదు. ఇది ఒకవేళ ఆ వ్యాస్ పైన క్వశ్చన్ బేస్ అయి ఉంటుందండి, జస్ట్ నాలెడ్జ్ పర్పస్. ఏదేది ఇప్పుడు ఈ ఏపీఎన్ అనేది వ్యాస్ పైన బేస్ అయి ఉంటుందా లేకపోతే ఏంటిది? లేదు లేదు, వ్యాస్ మీద బేస్ అయి ఉండదండి ఇది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్, దిస్ L1 విల్ బి లైక్ ఐ మీన్ సపోర్ట్ అండి లేదా డెవలపర్ అండి L1? సపోర్ట్ అనేది మీరు ఎంట్రీ అయిన మీన్ మీరు ఎంటర్ అయిన ఆర్గనైజేషన్ ని బట్టి, వాళ్ళ ప్రాజెక్ట్ ని బట్టి ఉంటుంది. మీకు వచ్చినది ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్టా, లేకపోతే ఫుల్లీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది. సర్టిఫికేషన్స్ అనేవి అందరూ సర్టిఫికేషన్ ఒకటే. మాట్లాడుతుందండి. ఇప్పుడు L1 అందరూ అనేది ఒకటే. మనకు ఓకే సర్టిఫికేషన్ అనేది డెవలపర్ సర్టిఫికేషన్. మనకి సపోర్ట్కి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండవు. ఓకే. L1 L2 L1 L3 L2 అనేది L3 అది డెవలపర్ డిఫరెన్సెస్ సర్టిఫికేషన్స్. ఏంటంటే మేబీ నేను మిస్ అయ్యి ఉన్నాను. L1 ఇక్కడ అనేది మామూలు L1 లో ఏముంటదంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. L1 లో ఓకే మీరు ఓకే. ఒక 6 months గో త్రూ అయిపోతే మీరు ఎట్లా ఎంతవరకు అర్థం చేసుకున్నారు. ఎక్స్ప్రెషన్ రూల్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఓకే మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి L1 లో. మీకు ఓకే. 45% డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 60 మార్క్స్ అది 60 క్వశ్చన్స్ ఉంటాయి. 45 డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏంటంటే స్క్రమ్, అజైల్ గురించి ఇవి ఉంటాయి. ఓకే. మనకి ఇక్కడ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. మనం యాప్ అండ్ కమ్యూనిటీలోకి వెళ్తే కనుక డెవలపర్ కి సంబంధించి మాక్ టెస్ట్లు ఉంటాయి. చూసానండి, చూసాను. సో వాటిని మనము మల్టిపుల్ టైమ్స్ మాక్లు రాస్తా ఉంటే కనుక మనకి తెలిసిపోతుంది. ఇది సెషన్ టైమింగ్ ఏంటంటే ఇదేనా టైమింగ్ అంటే 9 to 10 అనా లేకపోతే లైక్ వాట్? ఆ, ఎంతమంది జాయిన్ అవుతారో వాళ్ళ ప్రాబబ్లీ రిక్వైర్మెంట్ మా బట్టి. కన్సర్న్స్ ఏంటంటే ఇప్పుడు మాకు ఆఫీస్ టైమింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే. అంటే నా సైడ్ కన్సర్న్స్ లేట్ అవర్స్ కానీ ఎర్లీ అవర్స్ కానీ పాసిబుల్ జస్ట్ యా, చెప్పండి మనకి చాలు. ఇప్పుడు నాకు ప్యారలల్ గా ఏమవుతుందంటే నాకు 8 to 9 ఒక సెషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ప్యారలల్ గా. అది నెక్స్ట్ వీక్ తో ఎండ్ అయిపోతుంది. మేబీ వీ విల్ ట్రై ఫర్ 8:30 to 9:30. అంటే ఇంకా బిఫోర్ అవ్వదండి 7 to 8 లైక్ దాట్? అంటే జస్ట్ కన్ఫర్మ్. నేను నేను చెప్పడానికి రెడీ. నేను ఎర్లీ మార్నింగ్ 5 లేసి చెప్పడానికి రెడీ. బట్ కాకపోతే ఏంటంటే అందరినీ ఇప్పుడు ఎంతమంది అయితే టీమ్ లో ఉన్నారో అందరినీ నేను చూసుకోవాలి కదా. యా అండర్స్టూడ్. యా, మీది ఒక కన్సర్న్ గా నేను నోట్ చేసుకుంటాను తప్పకుండా. ఇక చూడండి, నాకు అంటే మీలాగనే 5 to 8 మధ్యలో ఏ టైం అయినా పర్లేదు నాకు. ఎందుకంటే ఫ్యామిలీ ఓకే. మ్యాన్ అండ్ జాబ్ హోల్డర్, వి కాన్ యా యా, మేనేజ్ ఆఫ్టర్ అర్థమైంది. 8. అవునవును, ఆఫ్టర్ అర్థం. 8 వి కాన్ మేనేజ్. యా, నాకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? హాయ్ సార్, లైక్ వేరే రిక్వైర్మెంట్స్ చూసుకుంటే యాపియన్ డెవలపర్కి జావా, జేసాన్, ఇంకా ఎస్క్యూఎల్, ఇంకా చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో మనం అవన్నీ ప్రిపేర్ అవ్వాలా? జావా రిక్వైర్మెంట్ అయితే ఏం అవసరం లేదు. ఓకే, ఇది బట్ ఫస్ట్ ఎవ్రీ పాయింట్. రిక్వైర్మెంట్ ఇఫ్ వి చెక్, జావా ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది, ఇలా ఏదో లేదు ఒక లేదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మేబీ అది జాబ్ డిస్క్రిప్షన్ మిస్టేక్ అయి ఉండొచ్చు. మనం ఎక్కడ జావా అనేది యాపియన్ లో ఎక్కడ యూజ్ చేయం. నా 6+ యూజ్ చెయ్యం. ఎక్స్పీరియన్స్. నాకు 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్పిఎన్ లో. ఓకే. ఎక్కడ యూజ్ చేయం. బట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే జావా కూడా మనము నేర్చుకోవాలా అన్నది నా డౌట్. మేబీ మీరు చూస్తున్నది పర్టికులర్ కంపెనీలు ఏంటంటే కొన్ని ప్లగిన్స్ అనేవి క్రియేట్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సో ఆ ప్లగిన్స్ క్రియేట్ చేసే టైంలో మనం జావా కోడ్ అనేది యూజ్ చేయాలి. ప్లగిన్స్ క్రియేట్ చేసేటప్పుడు మేబీ ఓకే. ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ మీరు చూస్తున్నారేమో. ఓకే. సో జావా అయితే లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్కి యూజ్ లేదు అంటారు. ఐ మీన్ 0%. 0%. జావా మీద ఓకే. నాలెడ్జ్ అవసరం లేదు యాప్ అండ్ జాబ్ రావాలంటే. ఓకే. ఇప్పుడు నేను మల్టిపుల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను. నేను ఏ రోజు ఏ ఒక్క పర్సన్ని నేను జావా వచ్చు అని చెప్పి నేను అడగలేదు. నాకు ఓకే. అవసరం లేదు. నా టీంలో ఒక పర్సన్కి జావా రావాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. నా రిక్వైర్మెంట్ కూడా కాదు అది. ఓకే. బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ రైట్?
ఎస్క్యూఎల్ అవును, ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆహా! అండ్ టేబుల్ ఎలా ఓకే. డ్రాప్ చేయాలి, వ్యూస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ వచ్చేసరికి మనము ఆ, ఆ, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఒక డీబీ పర్సన్ ఉంటారు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ప్రతి టీంలో ఒక డీబీ పర్సన్ ఉంటారు మీరు ఏదైనా ప్రాజెక్ట్లోకి వెళ్తే. అవును. కరెక్టే. సో మనం దాని మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు W3 స్కూల్స్లోకి ఇప్పుడు మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, W3 స్కూల్స్లోకి వెళ్తే మనకు బేసిక్ సింటాక్స్ కనిపిస్తుంది అక్కడ. అక్కడ మన టేబుల్ నేమ్తో మనము చేంజ్ చేసుకోవచ్చు దాన్ని. అవును. బట్ అట్‌లీస్ట్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా వర్క్ అవుతది? ఏదైనా ఎర్రర్స్ వస్తే డీల్ చేసేంత నాలెడ్జ్ ఉండాలి కదా! నాలెడ్జ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ట్రిగ్గర్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మనము స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిదానికి మనకి ఓకే. తప్పకుండా నాలెడ్జ్ కావాలి. ఓకే. ఆ, సో, మీరు ఎస్‌క్యూఎల్ ఆహా. ట్రైన్ చేస్తారా? లేకపోతే జస్ట్ యాపియేనా? ఇప్పుడు మనకి ఉన్నది మరియాడిబి. మరియాడిబిలో ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే వెంటనే అది మరియాడిబిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎస్క్యూఎల్ రాయాల్సిన అవసరం లేదు ఓకే. ప్రెసెంట్ అయితే. మీకు ఏమైనా కావాలి, కొన్ని ఆహా! సెషన్స్ కావాలంటే కనుక హౌ టు క్రియేట్ ఎ టేబుల్ అండ్ హౌ టు డ్రాప్, హౌ టు ఆల్టర్ ద టేబుల్ అనేవి మనం నేర్చుకుందాం ఎస్క్యూఎల్ సర్వర్లో. ఓకే. ఓకే. మనకి లేదు అంటే కనుక మనకి హర్ష ట్రైనింగ్స్ నుంచి ఎస్క్యూఎల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీకు కావాలనుకుంటే కనుక ఒక 2-3 సెషన్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేద్దాం. ఓకే. మేజర్ ఈ స్టోర్డ్ యాహ్! ప్రోడ్స్ కానీ, లేకపోతే ఒక ట్రిగ్గర్స్ గురించి కానీ, ఎస్క్యూఎల్ పూర్తిగా హ్మ్. సంబంధించిన ఒక 2-3 డేస్ మన హ్మ్. టీంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఎస్క్యూఎల్ టచ్ లేదో వాళ్ళందరికీ బేసిక్ నుంచి ఒక 3 డేస్లో కవర్ చేపిద్దాం అది. ఓకే. ఓకే, ఒక క్వశ్చన్. యాహ్! వి థాంక్ కాంట్ యూ. అటెండ్ ద క్లాస్ టు 9 to 10. కెన్ ఇట్ విత్ Hi, sir. 8 AM అండ్ ఆల్సో ఆన్లైన్ వాళ్ళకి రికార్డింగ్? యా ఆన్లైన్లో ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ రికార్డింగ్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ రికార్డింగ్స్ ఉంటాయి. రికార్డింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సపోజ్ యూఆర్ గోయింగ్ టు సిడిటి ఆర్ రికార్డ్, యూఆర్ గోయింగ్ ఫర్ ద రికార్డ్ అప్రోచ్. సిడిటి అనేది డెప్రికేట్ అయిపోయింది. ఇప్పుడు అప్కమింగ్ అప్డేట్లో సిడిటి లేపేసేస్తున్నారు. హాయ్ సార్. అంటే ఏ హాయ్, ఇప్పుడు హలో. సిడిటిని తీసేస్తున్నారు అన్నారు కదా, బట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. మనం 3 years బ్యాక్ ఫస్ట్ నుంచి మనం రికార్డ్ చేసామని చెప్పుకోవడానికి లేదండి, మనం సిడిటి మీద అంటే like లేదు, 20 1.4 నుంచి అన్ని రికార్డ్ బేస్డ్ అయిపోయినాయి. ఒక 3 years బ్యాక్ నుంచి రికార్డ్ బేస్డ్ అయిపోయినాయి. అండ్ మనకి కమ్యూనిటీ సైట్ అయినా లేకపోతే మనకి ఏదైనా సపరేట్ సైట్ అయినా ప్రొవైడ్, ఎందుకంటే కమ్యూనిటీ సైట్ మనకి అడ్మిన్ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి కమ్యూనిటీ, వన్స్ మీరు జాబ్లో గెట్ ఇన్ అయిన తర్వాత మీకు ఒక ఫుల్లీ యాక్సెస్డ్ టూల్ అనేది మీకు ఇచ్చేస్తారు. అక్కడ మీరు వస్తుంది లైక్ అడ్మిన్ కన్సోల్ మొత్తం చూసుకోవచ్చు. నాకు ఏ పెన్ మీద అరౌండ్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. నైస్. నాకు అన్ని ఆబ్జెక్ట్స్ మీద క్లియర్ ఐడియా ఉంది. ఐ హావ్ డెవలప్డ్ సమ్ POCs యాజ్ వెల్. ఓ నైస్. బట్ వెన్ మనం కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్స్కి వస్తే మనం అథెంటికేట్ చేయడానికి ఇవి చేయడానికి మన కమ్యూనిటీలో యాక్సెస్ ఉండదు కదా, లైక్ ఏపీఐకి కానీ అవునవును, ఓఆర్త్ కానీ కనెక్టెడ్ సిస్టంలో మనం చేసుకోవచ్చు అవి. వెబ్ ఏపీఐస్ వచ్చేసరికి లైక్ ఎక్స్టర్నల్గా ఎక్కడైనా మనం అట్లీస్ట్ టెస్ట్ చేసుకోవడానికి మన ఏపీ కరెక్ట్గా వర్క్ అవుతుందో టెస్ట్ చేసుకోవడానికైనా మనం బయట ఇవి ఉండవు కదా. మనకి ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా ఉంటుందా అండి, లైక్ ఏదైనా? అది ఇప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేసుకోండి, అది నియర్లీ ఒక ఇయర్కి వచ్చేసేసి 2 crores నుంచి 5 crores మధ్యలో ఉంటుంది మనం లైసెన్స్ కొనుక్కోవాలంటే యాపిల్. అది అవును. దట్టు అది ఎవరికి ఇస్తారంటే ఒక సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ కి మాత్రమే ఇస్తారు. లైక్ ఇన్సైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకు కూడా, బట్ స్టిల్. వాళ్ళెవరు మీకు ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఇన్సైడ్ మీరు ఆర్గనైజేషన్ లో ఉంటే కనుక మీకు మాత్రమే యాక్సెస్ ఇస్తారు. అవునవునండి, మాకు మాత్రమే బట్ మీరు యాక్సెస్. దాన్ని స్క్రీన్ షేర్ చేసి అందరికి చూపిస్తే కనుక అదే అట్లా ఇట్లా వెళ్ళిపోయి ఆ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిపోతే కనుక మిమ్మల్ని టెర్మినేట్ చేస్తారు. అవునవును. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వీకెండ్స్ మన వీక్ డేస్ అంతా మాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ చేయని, వీకెండ్స్ లైక్ సాటర్డే ఆర్ సండే ఏదైనా మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నారు కదా వీక్ యా ఒకసారి. తప్పకుండా మనం ఆఫ్. మాక్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఒక వీక్ లో కుదరకపోతే కనుక 2 weeks ఒక మాక్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం, లేకపోతే ఒక 10 days ఒక మాక్ ఇంటర్వ్యూ అట్లా. ఓకే. లైక్ ఆ మాక్ ఇంటర్వ్యూస్ ఆఫ్లైన్ ఇప్పుడు సాటర్డే ఎవ్రీ సాటర్డే అట్లా ఆఫ్లైన్కి రావచ్చు, ఆఫ్లైన్. మీరు మీరు ఆఫ్లైన్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక నేను ఆఫ్లైన్ కి రావడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నాను. అంటే అట్లీస్ట్ ఎవ్రీ వీక్ డేస్ ఎవరి వన్ కాపీస్ ఉంటాయి, అట్లీస్ట్ వీకెండ్ వీక్ ఒకసారి ఆఫ్లైన్ లో మీట్ అయ్యి యా తప్పకుండా తప్పకుండా, మనకి ఇన్స్టిట్యూట్ ఉంది. సరిత గారితో నేను మాట్లాడతాను. అండ్ మనకు ఒక రూమ్ ఇస్తారు, డెడికేటెడ్ రూమ్. ఒక 3-4 hours మనం అక్కడే కూర్చొని డిస్కస్ చేసుకుందాం. ఆ వీక్లో ఏం జరిగినాయి, ఓకే. మీకు ఎక్కడ స్టక్ అవుతున్నారు, మీరు ఇట్లా చేశారు ఈ ప్రాసెస్. మీరు ఒక దగ్గర స్టక్ అయితే దాన్ని అక్కడతో ఆపేసేసి దాన్నే పట్టుకొని రోజు మొత్తం కూర్చోవాల్సిన అవసరం లేదు, కొత్తది ఏదైనా నేర్చుకోవచ్చు. నాకు అదే రాలేదు, నా ఆ ఎర్రర్ ఏంటి అని చెప్పి దాన్నే పట్టుకుని 24 hours మనం కూర్చోలేము కదా. అవునండి.
ఇప్పుడు మీరు ఒక దగ్గర వెళ్తున్నప్పుడు మీ వెహికల్ ఏదైనా పంచర్ అయితే ఎందుకు పంచర్ అయిందని చెప్పి కూర్చుంటారా, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమైనా వెతుక్కుంటారా? అన్ని సినారీస్ ఒకేలా ఉండవు కదా బాబు. అంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటే లైక్ వీ కెన్ డిస్కస్. యా ఇప్పుడు దట్టు ఇప్పుడు దట్టు ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు వేరే టాపిక్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. ఓకే, మనకి మ్, ఈరోజు క్లాస్ అనేది ఒక టాపికే చెప్పారు, రెస్ట్ ఆఫ్ థింగ్స్ తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది. ఈవెన్ యూఆర్ గోయింగ్ న్యూ టాపిక్. ఓకే, అలాంటి కేసులలో కూడా మళ్ళీ ఎర్రర్ వచ్చింది, అక్కడ స్టక్కే కదా, కంప్లీట్ గా బ్లాక్ కదా కేసెస్. అంటే ఎర్రర్ వస్తుందంటే మీరు సరిగ్గా రికార్డింగ్ వినలేదని అర్థం. రికార్డ్ బేస్ చేసుకొని మనము కొత్త అప్లికేషన్ జనరేట్ చేసుకుంటాం కదా. నేను ఇచ్చిన స్టెప్స్ మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే మీకు ఎటువంటి ఎర్రర్ రాదు. మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా కొత్త కాంపోనెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. నేను దాన్ని ఎలా డీబగ్ చేసుకుంటానంటే ఫస్ట్ నేను డిస్కషన్స్లోకి వెళ్తాను. డిస్కషన్స్లోకి వెళ్ళి సేమ్ ఎర్రర్ ఎవరికైనా వచ్చిందో చూసుకుంటాను. లేదు, మనకి ఇప్పుడు ఏ టూల్స్ ఉన్నాయి, చాట్ జీపీటీలోకి వెళ్తాను, నేను నా ప్రాంప్ట్ ఇస్తాను, ఓకే నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా అప్రోచ్ ఇది, నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానని చెప్పి చాట్ జీపీటీని అడుగుతాను. అది మల్టిపుల్ సినారియోస్ మనకి ఇస్తుంది. ఓకే, అది ఇచ్చిన సినారియోని కూడా మనం ట్రై చేద్దాం. అట్లా నేను డీబగ్ చేసుకుంటాను నా ఎర్రర్. ఓకే, నేను ఎవరి కోసము ఫస్ట్ నా సైడ్ నుంచి నా మీరు మిస్టేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా కాబట్టి మీ నేను వేలో మీరు ఉంటారు, కానీ వీఆర్ ఐ మీన్ లెర్నింగ్ స్టేజ్ రైట్. లెర్నింగ్ స్టేజ్ మేము లోనే కూడా మీ మీకు ఒక మీ ఎర్రర్ విధంగా వచ్చినప్పుడు మీరు రావాలి డీబగ్ అనుకుంటే చేసి, ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ ట్రై. లో కూడా మీరు చిన్న చిన్నవే నేర్చుకుంటారు. మీకేం పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఏమి ఇవ్వరు. ఈ చిన్న చిన్నవి ఏంటంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే, ఆయన నేనేంటంటే ఎవరిని ప్రాబ్లం ఏం లేదండి, వాట్సాప్ గ్రూప్ ఉంటది, అందులో రామ్ ఉంటారు. మీకు ఎక్కడ స్టక్ అయిపోతే అక్కడ స్క్రీన్ షాట్ పెట్టేస్తే తను చూసి మీకు రిప్లై ఇస్తాడు, ప్రాబ్లం లేదు. యా, మీరు ఇన్స్టెంట్ గా కావాలంటే ఆ టైంలో నేను ఖాళీగా ఉంటాను, లేదు అదే నా కన్సర్న్. మీకు ఇన్స్టెంట్ గా రిప్లై రావాలి అంటే అంటే మాత్రం బై ఎండ్ ఆఫ్ ది డే మాత్రం మీకు రిప్లై వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఎనీవేస్ ఈ లోపు మనకి ఎవరికైనా ఇష్యూ గురించి ఐడియా ఉంటే వాళ్ళు యా, ఆ టీమ్ లో గ్రూప్ లో మెంబర్స్ వేరే ఉంటారు టీం కాబట్టి మెంబర్స్ అయినా మీకు డిస్కస్ చేస్తారు, ప్రాబ్లం. ఎందుకంటే ఇట్స్ లైక్ అంత గ్రూప్ డిస్కషన్ లాగానే ఉంటది కాబట్టి. అవును అవును, రికమెండేషన్ నేను కూడా చాట్ జీపీటీ ఎక్స్పెక్ట్ వాడి మనం చేశాను. మాక్సిమం సార్ట్ అవుట్ చేయొచ్చు. రామ్ గారు, మీరు ఎన్ని బ్యాచెస్ కి ట్రైన్ చేశారు ఇప్పటివరకు? ఇక్కడ నేను హర్ష ట్రైనింగ్స్ లోకి వచ్చేసేసి ఒక 4-5 బ్యాచెస్ ట్రైన్ చేశాను. అండ్ నేను కార్పొరేట్ ట్రైనింగ్ కూడా చేసేసాను. అండ్ ఆల్మోస్ట్ నేను మొత్తం చూసుకుంటే కనుక నియర్లీ ఒక 70-80 మెంబర్స్ ని ట్రైన్ చేశాను. అండ్ సార్ అందులో అంటే మీన్ హౌ మెనీ, అంటే ఆల్మోస్ట్ అందరు ప్లేస్ అయి ఉండొచ్చు, ఐ మీన్ అపియన్ పైన. ఒక్కటండి, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ ప్లేస్మెంట్ అవుతారు అనేది అది చెప్పలేము. అది ఓకే, అది ఎందుకంటే ఓకే. అది కంప్లీట్ గా వాళ్ళ మీద, వాళ్ళ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటది. సో మా సైడ్ నుంచి మేము 100% ఎఫెక్ట్ మేము పెడతాము. ఓకే, అసిస్టెన్స్ ఇస్తాము, తన ట్రైనింగ్ కూడా 100% ఇస్తాడు. నెక్స్ట్ మిగతా మీరు 100% ప్రాక్టీస్ చేసుకుంటేనే ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు అపియన్ మీద అయితే ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, ఇంకా కమ్యూనిటీ కంప్లీట్ మీ ఇస్తారా, మీద డిపెండ్ అయి లేదనుకుంటే ఉంటుంది. మామూలుగా మీరు వర్క్ చేస్తుంది, లేదనుకుంటే మామూలుగా ఫ్రీ వర్షన్ వాడాలా? ఆ, ఎట్లా మనము వర్షన్ ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను. ఫ్రీ వర్షన్ ఎలా ఎంట్రోల్ అవ్వాలని నేను చెప్తాను. అది నెక్స్ట్ డెమో సెషన్ లో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు అసలు ఫ్రీ వర్షన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది. అది నాకు తెలుసు. పెయిడ్ యా, వర్షన్ ఫ్రీ కావాలంటే వర్షన్కి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను నేను. ఓకే, మనకి ఇప్పుడు పెయిడ్ వర్షన్ కావాలంటే మాత్రం ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది యాక్సెస్ ఉంటుంది. అదే మీరేమని ఇస్తారా అంటున్నాను. నేను ఎలా పెయిడ్. ఇవ్వాలి? నాకెట్లా, నా దగ్గర ఆర్గనైజేషన్ ఏం లేదు కదా. Yeah, I understand one thing. Free trial ki and community ki like any futures will be different అవును ఉంటాయా? అవును. ఏముండవు, ఒక అడ్మిన్ కన్సోల్ ఒకటి యాక్సెస్ ఉండదు మనకంతే. లేదు, ఒకవేళ మిగతా ఇప్పుడు మొత్తం మాకు ఫ్రీగా లేదు కదా అడ్మిన్, మనకి. యా గో ప్లీజ్ హెడ్ వన్ గో బై హెడ్. వన్ బై వన్. సో ఇప్పుడు అడ్మిన్ ది అది మాకు ఆ ట్రైనింగ్ కావాలంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇవ్వలేరు బికాస్ ఆఫ్ మీకు యాక్సెస్ ఉండదు కదా. యాక్సెస్ ఉండదు, బట్ ఐ కెన్ గో విత్ ద స్క్రీన్ షాట్స్. స్క్రీన్ స్క్రీన్ షాట్స్ షాట్. అండ్ ఓకే డాక్యుమెంటేషన్. ఓకే. సో ఇప్పుడు మనలో చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, యాపియన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు నేను మొత్తం చెప్పలేకపోయినా కూడా నేను జస్ట్ అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళి ఈ పార్ట్లో ఇది మనం కాన్ఫిగర్ చేస్తామంటే కనుక మీరు ఒకసారి ఆ పర్సన్ ఎవరైతే రియల్ టైం వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు ఒక బాండ్ అనేది క్రియేట్ చేసుకొని, ఓకే వాళ్ళు ఏంటంటే మీకు చెప్తారు, ఓకే నేను ఆల్రెడీ దీని మీద ఎక్స్ప్లోర్ అయ్యాను, ఓకే దీన్ని క్లిక్ చేస్తున్నప్పుడు ఇది వస్తుంది అని చెప్పేసి కొంచెం ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఓకే. ఇన్ బిట్వీన్ ద పీపుల్. సో మీకు తెలియకపోవచ్చు, అర్లియర్ 23 మనకి 2022 మనకి అడ్మిన్ కన్సోల్ కూడా యాక్సెస్ ఉంది. అవును, ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ లేటెస్ట్ గానే ఏమవుతున్నారంటే, తీసేశారు. నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతున్నారు.
ప్రతి ఒక్కళ్ళు ఏం నెట్ స్లో అవుతుంది చేస్తున్నారంటే అప్లికేషన్. కమ్యూనిటీ ఎడిషన్ లో అప్లికేషన్స్ బిల్డ్ చేసేసి అమ్ముకుంటున్నారు వాటిని. అందుకని చెప్పేసి అడ్మిన్ కన్సోల్ తీసేస్తారు. అంతకు ముందర ఓకే. మనము నెంబర్ ఆఫ్ యూజర్స్ ని కూడా క్రియేట్ చేసుకునేవాళ్ళము మన కమ్యూనిటీ ఎడిషన్ లో, బట్ ఇప్పుడు ఓ సింగిల్ యూజర్ అయిపోయాడు. ఓకే. ఈ ఏపీఎన్ లో మనం ఏవేవి ఇంటెలిజెన్స్ చేయొచ్చు అండి? ఏపీఎన్ లో ఇప్పుడు నేను మొత్తం నార్మల్ గా ఏం చెప్పాను, ఏపీఎన్ అనేది డేటా బేస్డ్ అప్లికేషన్. మనము డేటాకి సంబంధించినవి మొత్తం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లైక్ మన గూగుల్ డ్రైవ్ కానీ, కోపైలట్ కానీ, అండ్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ అండ్ ఓకే. డాక్ సైన్. DBs, SQLs. ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఒరాకిల్ డీబీని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అండ్ సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఏ రిలేటెడ్ ఇంటిగ్రేషన్స్ ఏమి ఉన్నాయండి మన ఏపీఎన్ లో కొత్త వర్షన్స్ లో? ఆల్రెడీ ఏ టాపిక్సే ఇంక్లూడ్ చేసేసారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఏ కోపైలట్ అనేది తీసుకొచ్చేసేసి ఇంక్లూడ్ చేసేసారు మన యాపియన్ లో. అది సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. మనం డెవలప్ చేస్తున్న ఒక పార్ట్ని మనం డెవలప్ చేస్తుంటే కనుక అది సజెషన్స్ ఇస్తూ ఉంటుంది మనకి. ఓకే, ఓ నువ్వు ఇట్లా డెవలప్ చేసావు, లేదు మనకు ఒక ప్లాన్ క్రియేట్ చేయాలంటే ఏ కోపైలట్ మనకి ఆ పర్టికులర్ అప్లికేషన్ కి సంబంధించిన ప్లాన్ మొత్తం క్రియేట్ చేస్తుంది. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనము, ఏ డేటాబేస్ కావాలి, ఏ రికార్డ్ కావాలి, అండ్ ఎన్ని ఫ్లోస్ ఉంటాయి దీంట్లో, ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేయాలి, మొత్తం అది ఓన్లీ సజెషన్స్ ఇస్తుంది కదండి. ఇట్ వోంట్ బి సజెషన్స్ క్రియేట్ ఇస్తుంది. ఎనీథింగ్ రైట్? ఏమి క్రియేట్ చేయదు, సజెషన్స్ ఇస్తుంది మనకి. ఓకే. ఈ అండ్ ఇక్కడ జెన్ మనకి ఏ రిలేటెడ్ ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయండి మన దాంట్లో? మనకి ఏ స్కిల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అది జెన్ ఏ లాగే ఉంటుందిలే కానీ, బట్ ఇది డిఫరెంట్ ఏ స్కిల్స్ అనేది. ఈ ఏ ఓకే. స్కిల్స్ మీరు ట్రైనింగ్ లో ఇంక్లూడ్ చేస్తారా సార్ అది కి లైక్ అంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఏఐ స్కిల్స్ అనేది మనం ట్రైనింగ్ ఇవ్వము, ఎందుకంటే అది పెయిడ్ వర్షన్ ఏఐ స్కిల్స్ అనేది. ఓకే అట్లీస్ట్ సమ్ యా థియరిటికల్ నాలెడ్జ్ అని షేర్ చేస్తారు లైక్ ఎలా థియరిటికల్ నాలెడ్జ్ అనేది నేను తప్పకుండా ఇస్తాను ఏఐ స్కిల్స్ మీద. అండ్ వన్ మోర్ యా థింగ్ యా లైక్ ఈ ప్రాజెక్ట్స్ పీఓసీస్ ఏమైనా చేపిస్తారు లైక్ 1 or 2 అట్లా ఫిక్స్డ్ పీఓసీస్ ఏమైనా చేపిస్తారు లేకపోతే పీఓసీస్ అట్లా ఏం మన మన సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మన సిలబస్ అనేది ఒక పిఓసి మీదే రన్ అవుతుంది. లైక్ అంటే ఎందుకు అడుగుతున్నా అంటే లైక్ ఇంతకుముందు కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే లైక్ దే హ్యావ్ అలాగే స్టార్ట్ చేశారు బట్ మధ్యలో కొంచెం డీవియేట్ అయిపోయి లైక్ అంటే కాన్సెప్ట్ చెప్తున్నారు బట్ ఆ పీఓసి లేదు ఎట్లా లేదు, మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక పిఓసి స్టార్ట్ చేస్తే దాని ఎండ్ అయ్యే వరకు ఒక పిఓసి మొత్తం చెప్పుకుంటాం. ఆ POC లోనే మనకు కావాల్సిన ట్రైనింగ్స్ మొత్తం మనము అదే ఐ మీన్ కాన్సెప్ట్స్ మొత్తం ఆ POC లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ పీఓసి దేన్ని ఎలాంటి టైప్ అని ఇప్పుడే చెప్తారా లేకపోతే బేస్డ్ ఆన్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక డిసైడ్ అవుతారా? నేను థర్డ్ డే రోజు చెప్తాను. అంటే మనం ఈ సెషన్స్ అయిపోతాయి, డెమో సెషన్స్ అనేవి అయిపోయిన రోజు ఎండ్ ఆఫ్ ద డే చెప్తాను. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారా క్లాస్ అని ఈ యా వీక్? నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. మైట్ బి ఈ రోజు రేపు ఫ్రైడే నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 2 or 3 days డెమో క్లాసెస్ ఉంటాయి మనకి. సేమ్ ఇదే డిస్కషన్ ఉంటుంది రేపు కూడా. లైక్ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను యాప్ మీద. మీకు ఓకే, మీకు డెమో నాకు ఓకే అన్నప్పుడు మాత్రమే నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. అండర్స్టూడ్. అంటే రేపు సేమ్ ఎనీ ఉంటుంది హాయ్ కదా, రామ్. దీనికి కంటిన్యూషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి యా అంతే కదా, కంటిన్యూస్ సేమ్ హలో. సేమ్ క్లాస్ కాదు, కంటిన్యూషన్ క్లాస్ ఉంటుంది. డిస్కషన్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఐ మీన్ ఫస్ట్ నేను ఒక 30 minutes నేను తీసుకుంటాను, తర్వాత మిగతా 30 minutes డిస్కషన్స్. అయి సార్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది సార్? అలాగే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్ ఈ టెక్నాలజీలో? కాంపిటీషన్ అనేది ప్రతి ఈ టూల్ కాదు, ఏ టూల్ తీసుకున్నా ప్రతిదీ కాంపిటీషన్. ఇప్పుడు ఇది మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది ప్రతిదీ. సో ప్యాకేజెస్ పరంగా వస్తే కనుక నేను బేసిక్ చెప్తున్నాను. ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇప్పుడు దాకా ఒకటే ఆర్గనైజేషన్ లో చేశారు, ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు బయటకు వెళ్తున్నారు, మీ కరెంట్ ప్యాకేజ్ వచ్చేసి ఒకటే ఆర్గనైజేషన్ లో చేశారంటే ఫ్రెషర్ గా జాయిన్ ఒకటే ఆర్గనైజేషన్ లో చేస్తే మీకు 5 lakhs 6 lakhs లేకపోతే మోర్ దెన్ 6 అట్లా ఉండొచ్చు. మీరు బయటకు వెళ్తే కనుక బేసిక్ 13 ఇస్తారు 3 years వాళ్ళకి. అదే 4 years అయితేనేమో అంటే 16 ఆ to ఎక్స్పీరియన్స్ 20. ఎలా పెట్టుకుంటాం మనం? ఇప్పుడు వర్క్ చేసేది వేరే దానిపైన వర్క్ చేస్తున్నాం. సో అపియర్ నేర్చుకొని సో ఆ ఎక్స్పీరియన్స్ దీన్ని ఎలా చేయగలుగుతాం? జస్ట్ ఫర్ సపోజ్ మీరు అనుకోండి, మీకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు ఓవరాల్ గా 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదర్ డొమైన్స్ మీద ఉంది, 3+ years ఎక్స్పీరియన్స్ యాపియన్ మీద ఉందని పెట్టుకుంటారు మీరు. ఓకే ఓకే. ఇప్పుడు లేదు, జాబ్ డిస్క్రిప్షన్ లో 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న యాపియన్ క్యాండిడేట్ కావాలంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, 6 years ఏమో అదర్ డొమైన్స్ మీద నాకు నాలెడ్జ్ ఉంది, 4 years నేను లాస్ట్ 4 years నుంచి యాపియన్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్తూ మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అసలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మన ట్రైనింగ్స్ అటెండ్ అయితే లైక్
మనం కరెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా 1 to 1.5 years అయితే మేనేజ్ చేయొచ్చు. బట్ ఈ 3 to 4 years మేనేజ్ చేయగలుగుతాం మనం త్రీ చేసే టు కోర్సెస్ ఫోర్ ఇయర్స్ అనేది అది ఇంకా మీరేం చేయాలంటే మనము బేసిక్ లెవెల్లో కాన్సెప్ట్లో మనం ఎంతవరకు ఇస్తామంటే 1.5 లేకపోతే మాక్సిమం 2 ఇయర్స్ వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారో అంతవరకు మీరు వెళ్ళగలరు. బిహైండ్ దట్ మీరు వెళ్ళాలంటే కనుక మీ అంతట మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి మీ సెల్ఫ్ని. ఓకే. ఇప్పుడు మనము క్లాసెస్లో ఏవైతే టాపిక్స్ కవర్ చేస్తామో అంతవరకు నేర్చుకుంటే కనుక మీరు 1.5 వరకు వెళ్తారు. లేదు దానికి సిమిలర్గా ఏమున్నాయి అని చెప్పి మీ అంతటా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా ఉన్నారనుకోండి, అది డిఫరెంట్ సినారియో. ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ గురించి చెప్తాను. ఓకే, మీరు ఇంకా అక్కడ ప్యానల్లో కొన్ని కాంపోనెంట్స్ చూస్తారు, దాని మీద మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను ఫీల్ ఫ్రీ, నేను ఇంకా హ్యాపీగా చెప్తాను. బట్ ఏంటంటే చెప్పినంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకు అప్పటికి గెయిన్ అయితే నాలెడ్జ్, బట్ మీ మీ సైడ్ నుంచి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఉంటే కనుక అది మీకే ప్లస్ అవుతుంది. చెప్పినంత వరకే చేద్దామన్నా కూడా ఇష్యూ ఏమి ఉండదు. బట్ మీ రిక్వైర్మెంట్ వేరుంది కాబట్టి 3 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఎంత ఉందో అంత నాకు కావాలనుకుంటే మీ ఎఫర్ట్స్ కూడా అంతే ఉండాలి దానికి. అట్ లాస్ట్ మనకి డ్యూరేషన్ ఎంత అండి? డ్యూరేషన్ 2 months 3 months? డ్యూరేషన్ వచ్చేసేసి 45 days, 45 days ఉంటుంది డ్యూరేషన్. సో అన్ని కాంపోనెంట్స్ కవర్ చేయగలుగుతామండి విత్ పిఓసి? ఈ ఫస్ట్ పీఓసీలో కవర్ అయినంత వరకు కొన్ని కాంపోనెంట్స్ కవర్ అయిపోతాయి. అండ్ అడిషనల్ గా ఇంకా నేను ఏమైనా కవర్ చేయాలనుకుంటే కనుక కొన్ని సెషన్స్ అనేవి పెట్టుకొని అడిషనల్ గా నేను కవర్ చేస్తాను. అండ్ మీ సైడ్ నుంచి కూడా నాకు ఈ పర్టికులర్ ఈ కాంపోనెంట్ మీరు కవర్ చేయలేదు, నాకు ఇది కవర్ చేయండి అని మీరు అడిగితే కనుక నేను అది చూసుకొని నేను కవర్ చేస్తాను, నేను ఏమైనా మిస్ అయితే. మాకు బిఫోర్ దాట్ మిమ్మల్ని అడగాలంటే మాకు తెలియాలి కదా. అదే కదా, అంటే మీరు ఒక 20 days 30 days దీని మీద మూవ్ ఆన్ అవుతా ఉన్నప్పుడు మీకు నేను చెప్పిందే కాకుండా మీరు ఇంకా అప్స్కిల్ అవుతా ఉంటారు కదా, ఏదో ఒకటి మేజర్ నేర్చుకుంటూ మేజర్ ఉంటారు. కాంపోనెంట్స్ అయితే మీకు కవర్ చేస్తారు. మేజర్ అండ్ జనరిక్ యూజ్ చేసే కాంపోనెంట్స్ ఆ, ఏవైతే ఉంటాయో అవి మీకు కవర్ చేస్తారు. అవి అవి నేను కవర్ అండ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఒక సినారో తీసుకోండి. ఇప్పుడు నేను 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. నిన్న నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, అది అసలు నేను ఇంతవరకు యూజ్ చేయని కాంపోనెంట్, అది నిన్ననే నేను ఓపెన్ చేశాను. అండ్ అసలు దాంట్లో ఏముండే మొత్తం నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ అది చేసుకొని అది కామన్. మనకి పనికి వస్తుందా లేదా అని ఇవి కూడా చూసుకుంటున్నాను నేను. సో నాట్ ఓన్లీ మనకి ఇన్ ప్రతిరోజు ఏపీఎం, కొత్తదే ఉంటది నాట్ వర్క్ ఓన్లీ లోకి ఇన్ వెళ్ళిన ఏపీఎం, తర్వాత. బీపీఎం అదర్ టూల్స్ ఆల్సో సేమ్ అండి. ఆ, అంటే ఇప్పుడు దానిలో 10 years ఉన్నోళ్ళు కూడా బీపీఎం వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు టచ్ అయిన ఆబ్జెక్ట్ ని టచ్ చేయాల్సి వస్తుంది ఒక రోజు. సో అది ఆన్ గోయింగ్. ఈ టూల్స్ లో ఏంటంటే ప్రతిరోజు కొత్తగానే ఉంటది, మనకి ప్రతిరోజు ఛాలెంజింగ్ గానే ఉంటది. అండ్ సో ఇంకొకటి కూడా, వాట్ ఐ మనకి అండర్స్టాండ్. సపోజ్ 100 ఫంక్షన్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, 100 ఫంక్షన్స్ ట్రైనింగ్ లో చెప్పాలంటే కష్టం కదా. కొన్ని చెప్తారు, మిగతావి మీ ఓన్ లెర్నింగ్ లో నేర్చుకోవాలి. ఎక్కడైనా స్టక్ అయిపోతే తను హెల్ప్ గైడ్ చేస్తారు. యా, వాట్ ఐ అండర్స్టాండ్ అండి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ లో మీకు గనక ఏపీఎన్ ప్రాజెక్ట్ ఓన్లీ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ వీ కెన్ గో హెడ్ అండ్ వర్క్ ఆన్ దాట్. బట్ ఇఫ్ యూ వాంట్ అవుట్ ఆఫ్ ఆర్గనైజేషన్ దెన్ వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ బేస్డ్ ఆన్ దట్ జాబ్ డిస్క్రిప్షన్ లైక్ 3 years 4 years. ఇంకేస్ ఉంటే మాత్రం మన ఎఫర్ట్స్ బాగా గట్టిగా పెట్టాలి, అవును. జాబ్ తెచ్చుకోవాలి. అదర్వైజ్ బెటర్ టు గో విత్ ఇన్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఐపెన్ ప్రాజెక్ట్. యా, ఇట్స్ గుడ్ గుడ్ ఐడియా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో రన్ అవుతా ఉన్నారు అండ్ మీరు ఇంటర్నల్ గా డొమైన్ స్విచ్ అవుతున్నారు అండ్ మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు అందరూ. మీరు ఒక 1 year అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అనేది యాప్ ఎన్విరాన్మెంట్ మీకు అలవాటు అయితే కనుక దెన్ మీకు చాలా ఈజీగా ఉంటుంది బయటికి వెళ్ళడానికి. అండ్ అట్ యా, లాస్ట్ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతారా ఏ సార్? అన్ని అన్ని ప్రొవైడ్ చేస్తాను, నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అది మొత్తం నేను చూసుకుంటాను మీ సైడ్ నుంచి. దట్ కోడింగ్ పర్స్పెక్టివ్ ఆల్సో ఇంటర్వ్యూలో మనం అడుగుతారు కదా స్క్రీన్ సిరీస్. అవి ఆ రోజులు పోయినాయండి. ఆ కోడింగ్ అనేది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే ఫేస్ టు వస్తుంది. ఫేస్, ఇప్పుడు మొత్తం మొత్తం మారిపోయింది. ఫేస్ టు ఫేస్ మనిషిని పిలుస్తున్నారు, పెన్ను పేపర్ ఇస్తున్నారు, రాసేయమంటున్నారు డౌట్ వస్తే. అదే అక్కడైనా సరే. అక్కడ అడిగితే మోస్ట్లీ ఫంక్షన్స్ అడుగుతారు. మనం ప్రాసెస్ మోడల్ ఏం గీసి మనం వాళ్ళకి చూపించలేం కదా, అది కాదు, మోస్ట్లీ ఓకే, ఫంక్షన్స్ ఎస్కేఎల్ అడుగుతారు. ఫంక్షన్స్, అవును, ఎరే ఫంక్షన్స్ కానీ మ్మ్. మనకి. అవి అవి కవర్ చేస్తామండి మనము అవును. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఫంక్షన్స్ మనం కవర్ చేస్తాం, ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయాలి ఏంటి అనేది. అంటే వాళ్ళు సేమ్ అడిగే క్వశ్చన్ మనం కవర్ చేయలేకపోవచ్చులే కానీ సిమిలర్ క్వశ్చన్స్ మనం కవర్ చేయొచ్చు. ఇంకా ఆ టైంలో ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ సినారీస్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ వాళ్ళు అడిగింది మొత్తం మనం మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ కవర్ చేసి చేయాలంటే మనం అవ్వదు. చెప్పలేం కదా అందరికి. జస్ట్ అది మన ఓన్ బేస్ మీద ఉంటుంది ఆ, ఇది, అవును. అండర్స్టాండింగ్ ఎలా రాయాలని చెప్పి. ఎస్ ఎస్. మీరు షార్ట్ కట్ లో రాయొచ్చు, నేను కొంచెం ఎక్కువ యా, ఫంక్షన్స్ ఉపయోగించి అది రాయొచ్చు. నిజంగా పర్సన్ మీద బేస్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు అది 10 lines రాశాను అనుకోండి, అదే మీరు ట్రైన్ అయిన తర్వాత దాన్ని మీరు 2 3 lines లో రాయొచ్చు సేమ్ కోడ్ ని, అవును. అవుట్పుట్ ఒకటే ఉంటుంది. అవును.
సో అప్పుడు ఎవరిని లైక్ చేస్తారు? 2-3 లైన్స్ లో రాసిన వాళ్ళని లైక్ చేస్తారు, ఎందుకంటే అవును ఆప్టిమైజేషన్ ఉంటుంది మీకు కోడ్. అవును అవును కోడింగ్ స్టాండర్డ్స్ కూడా ఆప్టిమైజేషన్. అండ్ ప్రాజెక్ట్స్ గుడ్ పాయింట్. ప్రాజెక్ట్స్ గురించి హర్ష గారు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంటర్నల్ గా ఏపీఎన్ మేము వర్క్ చేస్తున్నప్పుడు మాకు ప్రాజెక్ట్స్ లైక్ ఫర్ ఎవరైనా సపోర్ట్ మేము పని చేస్తుంటే ప్రాజెక్ట్ ఏంటి అని అంత ఐడియా లేకపోవచ్చు. సో రెజ్యూమ్ లో ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారు అలాగా? రెజ్యూమ్ లో అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టారో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక నేను దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని సపోర్ట్ నుంచి డెవలప్మెంట్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఓకే. మీరు ఏ కాంపోనెంట్స్ మీద మీరు వర్క్ చేశారో నాకు చెప్తే కనుక క్లియర్ గా నేను దానికి తగ్గట్టు ఇట్లా చేంజ్ చేసుకోండి అని నేను చెప్తాను. సేమ్ మీకు ఒక క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, మీ ప్రాజెక్ట్ గురించి చెప్పమనే ఉంటుంది ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత. సో అది ఎట్లా చెప్పాలనేది ఏంటనేది నేను చెప్తాను. సార్ ఇయర్ బ్రేక్ ఉంటే ఎలాగా? ఐ మీన్ ఇయర్ గ్యాప్. ఇయర్ గ్యాప్ అనేది ఇప్పుడు ఉందా లేకపోతే ఇప్పుడు మీరు కరెంట్లీ ఇప్పుడు వర్కింగా? వర్క్ చేసి ఒక 1.5 year వర్క్ చేశాను, తర్వాత నాకు 2 years గ్యాప్ ఉంది. ఓకే, ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 1.5 years. అవును. గ్యాప్ ఉంటే మాత్రం ఏం కాదు, బట్ కాకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు 3+ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. 1.5 years ఉన్నాయి, ఈ 2 years గ్యాప్ ని మనం ఏమైనా మేనేజ్ చేయొచ్చు అనుకుంటే కనుక దెన్ ఇట్స్ ఫైన్. మేనేజ్ అంటే ఎలాగ సార్? ప్రతిమ, నేను మీతో ఈ డెమో అయిపోయినాక మాట్లాడతా అది ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అని. ఓకేనా? ఇంకొకటి ఓకే. ఇప్పుడు యా. యా, ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ అపియర్ చేస్తారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ సపోజ్ 2 వేకెన్సీస్ ఉంది. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి నేర్చుకొని అపియర్ అవుతున్నా, కానీ వేరే వాళ్ళు యాక్చువల్లీ ఏపీఎన్ పైన వర్క్ చేసి అటెండ్ అవుతున్నారు అయితే. సో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు బీట్ దెమ్, రైట్? సో అప్పుడు ఎట్లా బీట్ అవుట్ చేయాలి వాళ్ళకి, ఆ పర్సన్స్? సో అది పర్టికులర్ గా అది ఎలా బేస్ అయి ఉంటుంది అంటే, మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూని కూడా బేస్ అయి ఉంటుంది. అది 3+ అడుగుతున్నారా, 4+ అడుగుతున్నారా. ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకొని వెళ్తున్నారంటే మీకు అర్థమవుతుంది, ఓకే నా నాలెడ్జ్ 3+ లేకపోతే 2+ అని చెప్పి మీకు మీ అంతటా మీకు అర్థమైపోతుంది మీరు ఎంతవరకు యాపియన్ లో ఉన్నారు అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యాపియన్ మీరు కవర్ చేశారని చెప్పి మీకు సెల్ఫ్ నాలెడ్జ్ అనేది మీకు తెలుసు, అర్థమైపోతూ ఉంటుంది. సో అప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని బట్టి మీరు ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి అది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు 3 years వర్క్ చేసినా కూడా వాళ్ళు అన్ని సినారియోస్ మీద వెళ్ళాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు మన టీంలోనే చెప్తున్నారు, నేను సపోర్ట్ ప్రాజెక్ట్ లో చేశాను 3 years నుంచి, నాకు డెవలప్మెంట్ మీద అంత నాలెడ్జ్ లేదని. మేబీ ఆ నాలెడ్జ్ మీకు ఉండొచ్చేమో, మీరు ఇక్కడ నుంచి హర్ష ట్రైనింగ్స్ నుంచి మీరు నేర్చుకోవచ్చేమో ఆ నాలెడ్జ్ ని. కరెక్ట్. దెన్ అప్పుడు ఇద్దరిలో చూసుకుంటే మీరే క్యాపబుల్ అవుతారు కదా. అక్కడ బేసికలీ ఇంటర్వ్యూలో మొత్తం డిసైడ్ చేసేది కమ్యూనికేషన్, ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. మీరు తప్పైన బ్లెండర్ మిస్టేక్ అనేది చెప్పండి, ఇంకొకటి రామ్, మంచి ఇప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి మనకి. నార్మల్ గా మనం ఎక్స్పీరియన్స్ పెడతాం కదా. ఇది ఇప్పుడు ఉమ్, నార్మల్ గా 1 year 2 years ఎక్స్పీరియన్స్ పెడతాం కదా. ఉమ్, సో దాంట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సమ్మన్ వర్కింగ్ ఆన్ అపియన్, రైట్? వాళ్ళకు ఉండే ఆ లోపల అడ్మిన్ అవన్నీ. సో మనకి ఉమ్, ఇప్పుడు దీంట్లో యాక్సెస్ లేదు కదా ఇప్పుడు కమ్యూనిటీలో. అవును. సో దాన్ని నాలెడ్జ్ ఎలా షేర్ చేయగలుగుతారు మీరు? మనకి డాక్యుమెంటేషన్ లో దొరుకుతుంది అడ్మిన్ కన్సోల్ ఎలా ఉంటుంది, ఫొటోస్ మొత్తము, స్నిప్పెట్స్ మొత్తము, అడ్మిన్ కన్సోల్ ఎలా ఉంటుంది అనేది మొత్తము మనకి డాక్యుమెంటేషన్ లో దొరుకుతుంది. అడిషనల్ గా నేను ఏంటంటే, ఇప్పుడు మనలో వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇందాక ఇదే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో ఏంటంటే ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళు ఇది ఓపెన్ చేసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, వాళ్ళు కూడా కొన్ని స్నిప్పెట్స్, వన్ టైం వాచ్ కానీ ఏమైనా స్నిప్పెట్స్ షేర్ చేస్తారు, సెన్సిబుల్ సో ఇన్ఫర్మేషన్ కాకుండా. నార్మల్ గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే, సో విత్ ఇప్పుడు కమ్యూనిటీలో క్రియేట్ చేయగలుగుతాం. సో అడ్మిన్ కన్సోల్ తోటి అండ్ ఐ మీన్ దాంతో ఏమన్నా అడ్మిన్ మనకు కన్సోల్ తో ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు మనకి అడ్మిన్ కన్సోల్ తో ఏం పని ఉంటదంటే, మనం యూజర్ ఏమైనా లేదు. బ్యానర్స్ ఎనేబుల్ చేయాలన్నా కానీ, మన అప్లికేషన్ ఏమైనా డౌన్ అవుతుంది, డౌన్ అవ్వాలి అంటే బిజినెస్ యూజర్స్ మనం చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళిపోయి బ్యానర్స్ ఎనేబుల్ చేసుకుంటాము. అండ్ ఇంకా అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి దాంట్లో. అండ్ మన అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది అక్కడ అడ్మిన్ కన్సోల్ నుంచి చెక్ చేసుకోవచ్చు. హెల్త్ రిపోర్ట్ ఏమైనా ఉంటే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ డేటా స్టోర్ అనేది ఎట్లా కనెక్షన్ ఇవ్వాలనేది అడ్మిన్ కన్సోల్లో ఉంటుంది. అక్కడ మనం ఎటువంటి కోడ్ రాయము, జస్ట్ కనెక్షన్స్, అప్లికేషన్కి ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయి, మన పర్టికులర్ సర్వర్కి ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయి అనేవి అడ్మిన్ కన్సోల్ నుంచి మనం తెలుసుకోవచ్చు. మోస్ట్లీ అవి ప్రొడక్షన్ లో యూజ్ అవుతాయి అది చాలా యూజ్ అవుతుంది ప్రొడక్షన్లో, అంతే. డిప్లాయ్మెంట్స్ అవుతాయి, ఇక్కడ మీకు మెయింటెనెన్స్. అడ్మిన్ కన్సోల్ మీద క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు. మీరు 80% అడ్మిన్ కన్సోల్ మీద క్వశ్చన్స్ ఉండవు. అడ్మిన్ కన్సోల్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కనుక ఈ అథెంటికేషన్ టైప్స్ ఉంటాయి, అవి నేను కవర్ చేస్తాను. థియరిటికల్ గా నేను ఓకే కవర్ ఓకే చేస్తాను అవి, అథెంటికేషన్ టైప్స్ అనేవి. ఓకే. సో సో ఇప్పుడు మనం ఆఫ్లైన్ మీరు యా ఆఫ్లైన్ ప్లీజ్. చెప్పగలుగుతారు కదా.
చెప్తాను. ఇప్పుడు ఎంతమంది వచ్చో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను. ఒకళ్ళు ఇద్దరు వస్తే మాత్రం ట్రై టు గో విత్ ఆన్లైన్. మేబీ చూద్దాం. మనకి ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు, నియర్లీ ఒక 20+ మెంబర్స్ ఉన్నారు. మేబీ అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ వస్తే వాళ్ళతో నేను ఆఫ్లైన్లో, నేను అక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటే ప్యారలల్ అంటే ఒకటే సెషన్లో కూర్చొని ఆన్లైన్లో నేను చెప్తా ఉంటాను. దెన్ మొత్తం ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్లైన్లో నేను అక్కడే డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? యా, ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో జస్ట్ కన్సర్న్ లైక్ బిఫోర్ లైక్ ఐ మీన్ 6 to 8 మధ్యలో ఏమైనా సెషన్స్ ఏమైనా ప్లానింగ్ ఉంటే మాత్రం could you please like inform me, I'll join, but యా, this session మనకి like 9 to 10 I ఇప్పుడు can't. Yeah. సరిత గారు ఉన్నారు కదా, సరిత గారు ఒక నెంబర్ షేర్ చేశారు చూడండి, వాట్సాప్ నెంబరు. Hmm. సో అక్కడ వాట్సాప్లో సరిత గారితో కనెక్ట్ అవ్వండి, మొత్తం మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం చెప్పేస్తారు. Okay. జావాకి లాస్ట్ లాగా క్వశ్చన్. ఓపెన్ కమ్యూనిటీ మీటప్స్ ఉన్నాయి యాపియన్కి. యా, యాపియన్కి మనకి ఎవ్రీ ఇయర్ యాపియన్ వరల్డ్ అనేది యూకేలో కానీ లేకపోతే లండన్ యుఎస్లో కానీ మనకి యాపియన్ ఎవ్రీ ఇయర్ ఒకటి జరుగుతుంది, యాపియన్ మీటప్ అనేది. అక్కడ ఏంటంటే ప్రతి ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని ఇన్విటేషన్స్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉన్న పర్సన్, ఒక సీనియర్ డెవలపర్, ఒక జూనియర్ డెవలపర్, వీళ్ళ ముగ్గురు రిప్రజెంట్ చేస్తారు ఆ కంపెనీని. మనకి వర్క్ షాప్స్ ఉంటాయి, క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయడానికి వర్క్ షాప్స్ ఉంటాయి. మనం ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి మనం వర్క్ షాప్ ని బిల్డ్ చేసుకోవాలి, కంపెనీని రిప్రజెంట్ చేయాలి. అండ్ మనం రిప్రజెంట్ చేసిన అప్లికేషన్స్ ని మనం ఏవైతే బిల్డ్ చేసామో మన ఆర్గనైజేషన్ నుంచి వాటిని అక్కడ రిప్రజెంట్ చేయాలి. ఓకే, మేము ఇటువంటి రిచ్ యూఐస్ ఇస్తున్నాము అండ్ ఇటువంటి ఫంక్షనాలిటీ మేము ప్రొవైడ్ చేస్తాము యాప్ని యూజ్ చేసి అని చెప్పి అట్లా మీటప్స్ ఉంటాయి మనకి. గ్లోబల్ మీటప్స్ అనేవి యాపియన్కి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అవి. యాపియన్ వరల్డ్ అంటాం దాన్ని, యాపియన్ వరల్డ్. సో అక్కడ నుంచి మీరు ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు, క్లయింట్స్ అండ్ అదర్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, అదర్ కంపెనీస్ వాళ్ళు కాంపిటీటర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అనేవి మొత్తం మనం యాప్ అండ్ వరల్డ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు లైవ్ సెషన్స్ కూడా పెడతారు అవి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే, మీకు ఇన్విటేషన్ లేకపోతే, అందరు వెళ్ళాలని రూల్ లేదు, ఆర్గనైజేషన్ లో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు వెళ్తారు అంతే. యా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనము షెడ్యూల్ దాటి వెళ్ళిపోయాము, 10 వరకే మనది, 10:30 అవుతుంది. మనకి ఇంకా రేపు టైం ఉంది, ఎల్లుండి టైం ఉంది, ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇది. ఇంకా ఏమైనా మేజర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రోజు కవర్ చేయాల్సినవి? హాయ్ రామ్. ఏ హాయ్. ఎన్ని పిఓసిస్ వేపిస్తారండి? హలో. హలో. యా హాయ్. ఎన్ని పిఓసిస్ వేపిస్తారండి? మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. హలో. యా, చెప్పండి ఇప్పుడు. ఎన్ని పిఓసిస్ వేపిస్తారు? ఎన్ని పిఓసిస్ చేయిస్తారు? యా యా. యా, ఫస్ట్ మనకున్న టైం లిమిట్లో ఫస్ట్ ఒక పిఓసి కవర్ చేస్తాను నేను. దెన్ ఆ తర్వాత ఇంకొక పిఓసి ఎలా చేయాలనేది రిక్వైర్మెంట్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటుగా మనం ప్యారల్గా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలి, సేమ్ టైం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. సో ఇవి మనకున్న టైట్ షెడ్యూల్లో మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఓకే. ఒక పిఓసి అయితే కంప్లీట్ గా పూర్తయిపోతుంది. ఇక రెండో పిఓసి అనేది మొత్తానికి అది మీ చేతిలో పెట్టేస్తాను, రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ అనేది మీ చేతిలో పెట్టేస్తాను. అది మీరు ఎంత వరకు ఇన్ అయ్యారు, ఎక్కడ డౌట్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. లేకపోతే 1-to-1 పర్సనల్ గా కూడా డిస్కస్ చేసుకోవచ్చు మనం, నా ఖాళీ ఫ్రీ టైంలో. మనకి సపోర్ట్ ఎంతవరకు ఇస్తారండి హర్ష గారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ అనేది? ఇది జస్ట్ ట్రైనింగ్ మాత్రమే, యాపియన్ ట్రైనింగ్ మాత్రమే. ఇది సపోర్ట్ అనేది అది డిఫరెంట్ సినారియో. అది అంటే సపోర్ట్ అంటే లైక్ వర్క్ సపోర్ట్ కాదండి, మామూలుగా జనరల్ గా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఏదైనా డౌట్ నుంచి చెప్పడం కానీ. మనకి అది ఆ గ్రూప్ అనేది మనకి మీరు వన్స్ ఎంట్రోల్ అయిన తర్వాత మన సెషన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 1 మంత్ వరకు ఆ గ్రూప్ అలీవ్ గానే ఉంటుంది, ఇంకా ఓకే. అప్ టు 1 మంత్. మేమైతే గ్రూప్ ఏం తీయమండి, మీరందరూ మీరు ఎగ్జిట్ అవుతే ఉంటుంది తప్ప మేము తీయము. మోస్ట్లీ ఇప్పటికీ మాకు ఫస్ట్ గ్రూప్ నుంచి అలాగే గ్రూప్స్ ఉన్నాయి. ఏదైనా అపైన ఇమీడియట్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఆ గ్రూప్స్ లో కూడా మేము పోస్ట్ చేస్తానే ఉంటాం.
అంటే ఇన్ కేస్ అప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఆగస్ట్ మంత్ అయిపోయింది, ఇన్ కేస్ అక్టోబర్ లోకి నేను ఇంకా జాబ్ రాలేదు, సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చా లేదంటే? గ్రూప్ లో పోస్ట్ చేసుకోవచ్చు. మీకు రామనే కాదు, ఎవరైనా మనకి యాక్టివ్ గా ఎవరైనా ఉంటే వాళ్ళైనా రిప్లై ఇస్తా ఉంటారు కదా, సో ప్రాబ్లం ఏం లేదు. మేమైతే గ్రూప్స్ ఏం డిలీట్ చేయం. ఓకే. హలో. హలో, చెప్పండి. మార్కెట్లో ఇప్పుడు డిఫరెంట్ అదర్ బీపీఎం టూల్స్ ఆర్ కాంపిటేటర్స్ ఉన్నారు కదా, సో యాపియన్ దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది? అంటే మీరు ఎందుకు నేను యాపియన్ చూస్ చేసుకోవాలి అని, అదే మీ క్వశ్చన్. ఇన్ని డిఫరెంట్ టూల్స్ ఉన్నప్పుడు, సో ఇప్పుడు మీరు దీనికి మెయిన్ మేజర్ కాంపిటీటర్ వచ్చేసి పేగా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు బ్యాక్ ఒక 10 years బ్యాక్ వెళ్తే కనుక బీపీఎం లో లీడింగ్ టూల్ వచ్చేసి పెగా 10 years బ్యాక్. అండ్ అది బిఫోర్ కరోనా కూడా లీడింగ్ టూలే. వన్స్ ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయింది, తర్వాత కోవిడ్ ఎండ్ అయిన తర్వాత యాపియన్ అనేది అప్పటికి ఏంటంటే 5th place లో 4th place లో ఉండేది యాపియన్ ఎప్పటికీ. వీళ్ళు ఏం చేశారంటే కోవిడ్ తర్వాత 21 నుంచి ఏఐ స్కిల్స్ అనేవి వీటిలో ఇంక్లూడ్ చేశారు యాపియన్ లో, ఏఐ టాపిక్స్ అనేవి. సో ఇదేం చేసిందంటే ఒక్కసారిగా 4th place లో ఉన్న థింగ్ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది యాపియన్ అనేది. అండ్ లాస్ట్ 4 years నుంచి స్టిల్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది యాపియన్ అనేది. ఎందుకంటే వాళ్ళ వర్షన్స్ ప్రతి వర్షన్ నేను చెప్తున్నా 3 months కి వాళ్ళు అప్గ్రేడ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. మన కరెంట్ స్టాండర్డ్స్, ఇప్పుడు మార్కెట్ స్టాండర్డ్స్ ఏమున్నాయో అవి ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు యాపియన్ లో వాళ్ళు. సో అందుకని ఇంకా స్టిల్ మీరు, నేను చెప్పాను కూడా, చాట్ జిపిటీలోకి వెళ్ళిపోయి అప్కమింగ్ 10 years లో ఏ టూల్, బీపీఎం టూల్ అనేది ఏం కొట్టమాకండి. అప్కమింగ్ 10 years లో ఏ టూల్స్ అనేవి లేకపోతే ఏ సాఫ్ట్వేర్ అనేది మనకి అలీవ్ గా ఉంటుంది, ఇప్పుడు మనం నేర్చుకుంటే 10 years లో మనకి ఎప్పుడు 10 years తర్వాత బాగుంటుందా లేదా అని అడిగితే కనుక మనకి 3rd place లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఆల్వేస్ ఏఐ ఆక్యుపై చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికి ఉంటుంది సైబర్ సెక్యూరిటీ అనేది. అండ్ 3rd place లో ఇది. సో ఇప్పుడు నాకు పెగా నాలెడ్జ్ ఉంది, క్యాన్ ఐ డైరెక్ట్లీ వర్క్ ఆన్ యాపియన్? ఎస్, ఇంకా మీకు చాలా ప్లస్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు పెగాకి యాపియన్ కంపేర్ చేసుకుంటే సెయిల్ లాంగ్వేజ్ ఒకటి డిఫరెన్స్ అంతే. ఓకే, ఇంటిగ్రేషన్స్ మొత్తం ఒకేలాగా ఉంటుంది దీంట్లో కూడా. ఓకే, మీకు చాలా సిమిలర్, ఒక 80 to 90% సిమిలర్ గా ఉంటుంది మొత్తం. ఐబిఎం బీపీఎం నేర్చుకున్నా కూడా సేమ్ సిమిలర్ గా ఉంటుంది అది కూడా. ఓకే. కానీ ఇప్పుడు పెగా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను యాపియన్కి అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు పూర్తిగా పెగా లేదు, మీరు పూర్తిగా పెగా మీదే ఉన్నానని చెప్తే మాత్రం ఎవరు కన్సిడర్ చేయరు. యాపియన్ లోకి వచ్చి నువ్వు ఎట్లా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ ఎ పెగా నాలెడ్జ్ అండ్ సర్టిఫైడ్, అండ్ ఇఫ్ ఐ సర్టిఫైడ్ ఇన్ యాపియన్, దెన్ ఇంకా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మీ మీద. ఓకే, పెగా నాలెడ్జ్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి బై డైరెక్షన్ 2 విధాలుగా యూజ్ అవుతారు అని చెప్పేసి తీసుకుంటారు. మాక్సిమం యాపియన్ టూల్ ఉన్న ప్రతి కంపెనీలో పెగా టూల్ కూడా ఉంటుంది. ఓకే, సో బికాజ్ ఐ యామ్ ఎస్ఎస్ఏ సర్టిఫైడ్ ఇన్ పెగా. మీకున్న పెగా ఎక్స్పీరియన్స్ లో అట్లీస్ట్ ఒక 1.5 or 2 years మీరు అపియన్ గా పెట్టుకొని చూపించుకోవాలండి. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా వెయిటేజ్ పెరుగుతుంది. ఓకే, క్లియర్. ఓకే, దెన్ రేపు కనెక్ట్ అవుదాం మనం. రేపు ఇంకొక సెషన్ ఉంటుంది, డెమో సెషన్. అండ్ రేపు ఇంకా డిస్కస్ చేసుకుందాం, ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ మనం కావాలని నా సైడ్ నుంచి ఉంటే కనుక. యాజ్ ఆఫ్ నౌ విల్ క్లోజ్ ద సెషన్. ఇంకేమైనా మేజర్ క్వశ్చన్స్ ఉంటే కనుక ఒక 1 minute టైం ఉంది ప్లీజ్, ఆర్ ఎల్స్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఇంకా మీకు ఏమేమి కావాలో మొత్తం ఈరోజు వెతుక్కొని రాసుకునండి, రేపు మనం డిస్కస్ చేసుకుందాం.